అంటే మనం ఈరోజు చెప్పుకునేది డెడ్, డైడ్. ఈ రెండు డెడ్, డైడ్ రెండు మనకి కన్ఫ్యూజన్గా ఉంటాయి. చాలామంది నేను చాలామందిని డెడ్ రాయాల్సిన చోట డైట్ రాస్తారు, డైట్ రాయాల్సిన చోట డెడ్ రాస్తారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే చూద్దాం. చూడండి, మనకి ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్స్, వెర్బ్స్ అని చెప్పి ఉంటాయి. అవి సరిగా నేర్చుకోవడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దాని గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకొని అప్పుడు అసలు ఎప్పుడు ఏది వాడాలి అని చెప్పి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ డైడ్ ఎలా వచ్చిందంటే డైడ్, డైడ్. ఇది డైడ్. దీన్ని ఏమంటాం అంటే మనం వెర్బ్ అని చెప్పండి. దీన్ని ఏమంటారు? వెర్బ్ అంటే దానిలో పని ఉంటుంది అనమాట. వెర్బ్ అంటే పని. డై అంటే చనిపోవడం అంటే పనే కదండి, అది కూడా పనే కదా డై అంటే. సో డైడ్. చనిపోయాడు, అతను చనిపోయాడు అంటానికి మనం ఏమి రాస్తాం? హీ డైడ్ అని రాస్తాం, అంతే. హీ డైడ్ అని అతను చనిపోయాడు అంతే. మనకి మీనింగ్ వచ్చేసింది పూర్తిగా. మనకి పక్కన ఎవరు అవసరం లేదు ఇక్కడ. ఈ పక్కన మనకి వజ్లు, ఈజులు మనకు అక్కర్లేదు. అర్థమైందా మీకు? కాబట్టి ఈ వెర్బ్ రాసేటప్పుడు మనం ఏం చేసామంటే సబ్జెక్ట్ పక్కన హీ డైడ్ అని రాస్తాం, అంతే. మెనీ పీపుల్ డైడ్ ఇన్ ద యాక్సిడెంట్. చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు. ఏంటి? ద ఓల్డ్ మ్యాన్ డైడ్ లాస్ట్ ఇయర్. రైట్, ద ఓల్డ్ మ్యాన్ డైడ్ లాస్ట్ ఇయర్. ఈ విధంగా మనం చెప్తాం అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డైడ్ అని వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏమీ కూడా రాయకూడదు. అర్థమైంది అనుకుంటా మీకు. డై అనేది వెర్బ్ అని తెలిసిందా? పని. డై అనేది ఏంటి మనకి ఇక్కడ? పని అంటే యాక్షన్ వెర్బ్ అనమాట. అంటే చూడండి, ఇది ప్రజెంట్, ఇదేమో పాస్ట్ పార్టిసిపుల్. ప్రతి వెర్బ్కి 3 ఫామ్స్ ఉంటాయి. ఇట్లాగా ప్రతి యాక్షన్ ఉన్నటువంటి వర్డ్ ఏదైనా సరే దానికి మనకి ఏముంటే మూడు ఫామ్స్ ఉంటాయి. ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపుల్. డైడ్. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా మీకు? డై అనేది వెర్బ్కి 3 ఫామ్స్ ఉంటాయి. డైడ్. ఇప్పుడు దీని గురించి చూసుకుందాం. డెడ్ అనేదాన్ని మనం ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్ అంటాం. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఒకళ్ళ గురించి చెప్పుద్ది అనమాట, అంతే. దీనిలో పని ఉండదు. డెడ్ అనేది యాడ్జెక్టివ్. దీనిలో ఎటువంటి పరిస్థితుల్లో పని ఉండదు. ఒకళ్ళ గురించి మనకు చెప్తూ ఉంటుంది, అంతే. చూడండి, హీ ఈజ్ డెడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఈజ్ అనేది తీసుకున్నాను నేను. హీ ఈజ్ డెడ్. డెడ్ అనేది ఎవరి గురించి చెప్తుంది? వీడి గురించి చెప్తుంది. వాడు ఎట్లా ఉన్నాడు? చనిపోయి ఉన్నాడు. హీ ఈజ్ డెడ్. చనిపోయి ఉన్నాడు. ఒకళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అంతేగాని దీనిలో పనేమి లేదు. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం యాడ్జెక్టివ్ అని చెప్పి అంటాం. కాబట్టి మీరు రాసేటప్పుడు ఏ మీనింగ్ వస్తుందో చూసుకొని రాయండి. ఏంటి ఏ మీనింగ్ వస్తుంది? చూడండి, హీ డైడ్ అంటేనేమో అతను చనిపోయాడు, పని వచ్చింది. హీ ఈజ్ డెడ్, చనిపోయి ఉన్నాడు. ప్రజెంట్ టెన్స్లో అనమాట. మీరు పాస్ట్ టెన్స్లో రాయాలి అనుకుంటే రాయండి హీ వాజ్ డెడ్ అని. చాలామంది ఏం చేస్తారంటే హీ వాజ్ డైడ్ అని రాస్తారు. డైడ్ అని చెప్పి రాస్తారు. అది చాలా తప్పు అనమాట. ఎందుకంటే మనం వెర్బ్గా రాసేటప్పుడు మనం ఏమి ఇక్కడ రాయం. హీ డైడ్ అంటే మీకు మీనింగ్ వచ్చేస్తుంది. కానీ ఇది కనుక మీరు రాసినప్పుడు పక్కన మనకి బీ ఫామ్స్ ఉండాలన్నమాట. హీ ఈజ్ డెడ్, హీ వాజ్ డెడ్. కాబట్టి డెడ్ అనే దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఒకళ్ళ గురించి చెప్తూ ఉంటుంది. ఏదైనా సరే ఒకళ్ళ గురించి చెప్తే దాన్ని మనం ఏమంటాం? యాడ్జెక్టివ్ అని చెప్పి అంటాం. అంతే. దీన్ని పెద్ద ఇదేం కాదు. మీరు యాడ్జెక్టివ్ అనగానే గాబరా పడాల్సిన పని లేదు. చూడండి ఒకసారి. ఇట్ ఈజ్ ఏ టాల్ ట్రీ. ట్రీ ఎలా ఉంది? టాల్గా ఉంది. కాబట్టి టాల్ అనేది ఎవరి గురించి చెప్తుంది? ట్రీ గురించి చెప్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారు మీరు? యాడ్జెక్టివ్ అంటారు. షీ ఈజ్ ఏ రిచ్ గర్ల్. రిచ్ ఎవరి గురించి చెప్తుంది? గర్ల్ గురించి చెప్తుంది. గర్ల్ అంటే నౌన్, పేరు. ట్రీ అంటే నౌన్. ఒక పేరు వీళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్తే దాన్ని యాడ్జెక్టివ్ అంటాం. అలాగే చూడండి, రైట్. ద బాయ్
ద బాయ్ ఈజ్ డెడ్. ద బాయ్ ఈజ్ డెడ్. ఆ పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. డెడ్ అనేది మనకి యాడ్జెక్టివ్. ఎవరి గురించి చెప్తుంది డెడ్? ద బాయ్. ద బాయ్ ఈజ్ డెడ్. చనిపోయి ఉన్నాడు. ప్రజెంట్ టెన్స్లో. మీరు పాస్ట్ టెన్స్లో కావాలంటే ద బాయ్ వాజ్ డెడ్ అని రాసుకోండి. పాస్ట్ టెన్స్లో ఆ పిల్లవాడు ఇంతకు ముందే చనిపోయి ఉన్నాడు అనే మీనింగ్లో మనం దీన్ని ఇక్కడ వాడతాం. కాబట్టి డై అనేదేమో వెర్బ్. డై, డైడ్, డైడ్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీరు డైడ్ అని చెప్పి రాసినప్పుడు మీకు పక్కన వజ్లు వర్లు అక్కర్లేదు. వజ్లు వర్లు మీకు అక్కర్లేదు. రైట్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ మనం రాస్తాం అన్నమాట. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. Many people చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పి రాయాలి. చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు చూడండి, మెనీ పీపుల్ పక్కన మనకి యాములు, ఈజులు, ఆర్లు ఏమి లేవు. కాబట్టి ఇక్కడ మీరు ఏమి రాస్తారు? డైడ్ అని రాస్తారు. సో మెనీ పీపుల్ డైడ్. చాలామంది చనిపోయారు. రైట్. ఇట్ ఈజ్ ఏ డాష్ బర్డ్. డైడా, డెడ్డా? చూడండి, మనకి ఇక్కడ ఈజ్ వచ్చేసింది. ఆ పక్షి చనిపోయి ఉంది. ఇక్కడ చనిపోయింది కాదు, చనిపోయి ఉంది. ఇక్కడ ఏం రాద్దాం? ఇట్ ఈజ్ ఎ డెడ్ బర్డ్. ఈ విధంగా మీరు అనుకోవాలి, మైండ్లో అనుకోవాలి. ఏది కరెక్ట్గా రాద్దాం, మనం డైడ్ రాద్దామా, డెడ్ రాద్దామా అనుకోవాలి. కానీ ఈ నోటికి ఏది పడితే అది రాసేయకూడదు. ఓకే. కాబట్టి ఇప్పుడు మీకు వర్బ్ అంటే ఏంటో తెలిసింది, యాడ్జెక్టివ్ అంటే ఏంటో తెలిసింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇవి కాకుండా మనకి దీనికి సంబంధించి మనకి చాలా ఉంటాయి ఇంగ్లీష్లో. ఇప్పుడు చూడండి, ఈ డెడ్ అనేటువంటి వర్డ్ మనం చాలా మీనింగ్లో వాడతాం. డెడ్ అంటే చనిపోయి ఉన్నాడు అని కాదు. రైట్. ఫస్ట్ వర్డ్ ఏంటంటే రైట్, వెరీ అనే సెన్స్లో వాడతాం దీన్ని అప్పుడప్పుడు. ద పేపర్ ఈజ్ డెడ్ ఈజీ. చాలా తేలిగ్గా ఉంది. ఇట్ ఈజ్ డెడ్ రైట్. అంటే కంప్లీట్ రైట్. నువ్వు చెప్పేది పూర్తిగా కరెక్టే. డెడ్ రైట్, కంప్లీట్ రైట్ అనేది మనం దీన్ని ఇక్కడ వాడతాం. ఓకే, అలాగే చూడండి. రైట్. డెడ్లీ. ఇట్ ఈస్ డెడ్లీ యాక్సిడెంట్. అంటే మిమ్మల్ని మరణానికి దగ్గర చేసేటువంటి డెడ్లీ వెనం. వెనం అంటే పాయిజన్. ఇట్ ఈస్ ఎ డెడ్లీ వెనం, డెడ్లీ పాయిజన్. అని మనం చెప్తాం అన్నమాట. రైట్. డెడ్లీ డిసీజ్. జబ్బు. ప్రాణాంతకమైన అంటాం తెలుగులో. ప్రాణాంతకమైన అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. కాబట్టి దీని మీద మనకి ఈ వర్డ్స్ కూడా మనకు వస్తాయి. కాబట్టి డైడ్ అనేదేమో పని. అతను చనిపోయాడు అని చెప్పి మీరు పని చెప్పినప్పుడేమో డైడ్ రాయాలి. అతను చనిపోయి ఉన్నాడు అని చెప్పినప్పుడు డెడ్ రాయాలి. అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. ఈ డెడ్ అంటే మనకి ఏంటంటే వెరీ అనేది మనకి వస్తుంది అనమాట. రైట్. డెడ్ అంటే వెరీ అనే మీనింగ్లో వస్తాం. డెడ్ ఈజీ అంటాం మనం అప్పుడప్పుడు. ఇట్ ఈజ్ డెడ్ ఈజీ అంటాం. తర్వాత డెడ్లీ అంటాం. డెడ్లీ అంటే చాలా డేంజరస్ అని, మిమ్మల్ని చావుకు దగ్గర తీసుకెళ్ళొద్దు అనమాట. డెడ్లీ వెనం, డెడ్లీ పాయిజన్, డెడ్లీ డిసీజ్. అంటే ఆ డిసీజ్ వచ్చిందంటే చనిపోవడం తప్ప మనకి ఇంకో మార్గం కూడా మనకి ఏమీ కూడా లేదు. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఎట్లా ఉందని జస్ట్ నాకు కామెంట్ పెట్టండి చాలు. అంతకంటే మీరేం చేయక్కర్లే. గుడ్ డే టు యూ ఆల్.